వీరనారి చాకలి ఐలమ్మ నలభయ్యో వర్ధంతిని పురస్కరించుకుని కొడిమ్యాలలో ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆమె చేసిన త్యాగాలను, పోరాటాలను గుర్తు చేసుకున్నారు. కొడిమ్యాల మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ పోషించిన పాత్ర చారిత్రాత్మకమైనదని కొనియాడారు. భూస్వామ్య వ్యతిరేక తిరుగుబాటుకు ఆమె ఒక ప్రతీక అని పేర్కొన్నారు. భూమి కోసం, భుక్తి కోసం ఆమె చేసిన పోరాటం ప్రజలకు స్ఫూర్తినిస్తోందని తెలిపారు. ఐలమ్మ పోరాట చరిత్రను భావితరాలకు తెలియచేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఆమె వర్ధంతిని జరుపుతున్నామని నిర్వాహకులు తెలిపారు. ఆమె బహుజన చైతన్యానికి, మహిళా ధీరత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రజక కుల సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జోహార్ జోహార్ చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ హోదాలు ఉన్నటువంటి ముఖ్యులు, కుల సంఘాల పెద్ద మనుషులు, రాజకీయ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, మా తోటి రజక సంఘ సోదరులందరికీ నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, చాకలి ఐలమ్మ తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల కోసం ఆమె పెత్తందారి వ్యవస్థపై ఆనాడే తెలంగాణ మొదటి తరం విప్లవకారినై పెత్తందారి పోకలపై పోరాడి మనకు ఎంతో ఆదర్శంగా తెలంగాణ పూర్తిగా ప్రధానంగా నిలిచిన ఆమెకు ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ ధన్యవాదాలు. జై చాకలి ఐలమ్మ నాయకత్వం. భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ వెట్టి చాకిరి విముక్తి కోసం ఆనాడు చాకలి ఐలమ్మ పెత్తందారి వ్యవస్థపై పోరాటం చేసి నా పంటను తీసుకుపోవడానికి వచ్చిన వారు నా ప్రాణాలు పోయినా నా పంటను వదిలిపెట్టేది లేదు అని సాయుధ పోరాటం చేసి పంటను కాపాడుకొని ఆమెతో 1000 మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని పోరాటం చేసి పెత్తందారి వ్యవస్థపై విజయం సాధించిన వీరవనిత మన చిట్యాల ఐలమ్మ. చిట్యాల ఐలమ్మ ఆశయాలను నేటి యువత, నేటి సమాజం స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయాలను కొనసాగించాలి. అలాగే ఇంకా బడుగు బలహీన వర్గాలమే అని ఆనాటి నుండి ఈనాటి వరకు అట్లే ఉంది. కొంత మన పిల్లలను విద్య, ఉపాధి అవకాశాలలో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం తల్లిదండ్రులపై ఉంది. యువత కూడా సన్మార్గంలో నడిచి ఉన్నతంగా ఎదగాలని ఈరోజు ఇక్కడ ఐలమ్మ వర్ధంతిని స్మరించుకుంటూ ఇక్కడ అన్ని వివిధ పార్టీల నాయకులు, రజక సంఘం మండల నాయకులు, రజక సంఘం పట్టణ నాయకులు అందరూ కలిసి ఇక్కడ ఘనంగా ఏర్పాటు చేశారు. రజక సంఘం సభ్యుల ఆహ్వానం మేరకు అన్ని పార్టీలు, అన్ని కులాలు అందరూ వచ్చి ఇక్కడ ప్రోగ్రాంకు అటెండ్ అయ్యారు. వచ్చిన వారందరికీ పార్టీలకు అతీతంగా రజక సంఘం సభ్యులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జోహార్ ఐలమ్మ.